పూర్ణిమ, నిజంగా పెళ్లి కొడుకు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, తను ఫేషియల్ చేయించుకొని ఉంటాడు. పద వెళ్ళి అర్చనకి ఫోటోలు చూపిద్దాం. అర్చన, డోర్ క్లోజ్ చేస్తుందేంటి? అర్చన, అర్చన. నువ్వేమనుకుంటున్నావు? నీ మాటలు విని ఈ పెళ్లి మానుకుంటాడనా? కల్లో కూడా అనుకోకు. ఈ విషయం గనుక బయటపడిందనుకో, ఆకాష్కి నష్టం ఉండదు, కానీ నీకు నీ కుటుంబానికి చాలా చెడ్డ పేరొస్తుంది. ఆకాష్ని పూర్తిగా మర్చిపో. ఇంకెప్పుడు నువ్వు మా అబ్బాయి కంట పడద్దు, ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించొద్దు, తెలిసిందా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. అర్చన, నువ్వు నీలాంటి ఆకాష్ గర్ల్ ఫ్రెండ్స్ తొందరపడితే చివరికి జరిగేది ఇదే. జీవితాంతం మీరు అబ్బాయిల వెంట ఇలాగే తిరుగుతారా? ఇవాళ రేపు అబ్బాయిలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు. నాకు మంచి డాక్టర్లు తెలుసు, అక్కడికి వెళ్లి అబార్షన్ చేయించుకో. పూర్ణిమ, నేను సురేష్ ని పిలుచుకొని వస్తాను. ఉండు, త్వరగా వచ్చేసాయి. ఎలా ఉన్నారండి? నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. బాబు కూల్ డ్రింక్స్ ఇలారా. అమ్మ, మీకు ఏం అవసరం అయినా తప్పకుండా నన్ను పిలవండి. మనం ఒక మంచి పెళ్ళైన తర్వాత కలుద్దాం, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడచ్చు. ఏమైంది సురేష్? ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? అర్చన తలుపు తీయడం లేదు. ఎందుకని? ఎందుకో తెలియదు గాని నేను గట్టిగా పిలిచి చూశాను, తలుపు కూడా నాక్ చేశాను, కానీ తెరవడం లేదు. నువ్వు ఒకసారి వచ్చి చూడు. సరే, వస్తున్నా పద. అర్చన తలుపులు తీ. అర్చన తలుపు తీ. అర్చన ప్లీజ్ తలుపు తీ. అర్చన ప్లీజ్, అర్చన తలుపు తిన్న మాట విను. అర్చన తలుపు తీ. అర్చన ప్లీజ్. అర్చన తలుపు తీయమ్మా. సురేష్ ప్లీజ్, నువ్వే ఈ తలుపు తీయాలి, లేదంటే తను ఏమైనా ఒక్క చేసుకుంటుందేమో. నిమిషం. అర్చన, అర్చన నువ్వేం చేస్తున్నావు? ఆగు. వదలు. ఏం చేస్తున్నావు నువ్వు? మతిపోయిందా? నిన్ను నువ్వే చంపుకుంటావా? ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కాదు. బయట మగ పెళ్లి వారు ఉన్నారు, నువ్వు ఇక్కడ ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నావు. నీకేమైనా బలవంతంగా చేస్తున్నానా ఈ పెళ్లి? నిన్ను ముందే అడిగానుగా. మరి ఇలాంటి పని అసలు ఎందుకు చేస్తున్నావు? సురేష్, అర్చన, అర్చన అడుగుతున్నది నిన్నే. సురేష్, Break నా మాట now, 1 minute. అర్చన, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందే. ఇంతటి నీచమైన పనికి ఎందుకు దిగావు? అర్చన, నిన్నే అడుగుతున్నా, చెప్పు సమాధానం. చెప్పు అర్చన. ఏం చేస్తున్నావు నువ్వు? తను ప్రెగ్నెంట్. రాహుల్తో వెళ్ళావా నువ్వు? రాహుల్ రాహుల్ కాదు. చేసిన పని సురేష్, ఏంటి? రాహుల్ రాహుల్తో కాదు. వెళ్ళావా నువ్వు? సురేష్, రాహుల్ రాహుల్ ఎందుకు కాదు. కారణం? సురేష్, రాహుల్ కాదు. వేరెవరు? సురేష్, సురేష్, సురేష్ ఏం చేస్తున్నావు? సురేష్, సురేష్ ఆగు. నువ్వు తన దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. అన్ని సిద్ధంగా ఉన్నాయా? చెప్పండి. పెళ్లి తంతు ఆరంభించడానికి పురోహితుడి గారు ఎదురు చూస్తున్నారు. అలాగే. కొంచెం తొందరగా వెళ్ళి పిలుస్తారా? అలాగే ఇప్పుడే పిలుచుకొస్తాను. నేను వస్తా మీతో పాటు. ఇప్పుడే వస్తా అత్తయ్య. వెళ్ళరా, నేను చూసుకుంటాను. అర్చన, 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 ఊరుకో. ఇప్పుడు నేనేం చేయను? మండపంలో పెళ్లి ప్రారంభమైంది, అతిథులంతా వచ్చేసారు. ఇక్కడేమో ఇది సూసైడ్. సురేష్,
వద్దు. One minute. సురేష్ అర్చన సురేష్ ఎవరు బిడ్డది? అర్చన నిన్నే అడుగుతున్నా, నిజం చెప్పు. ఎవరి బిడ్డది? సురేష్ నిదానంగా. నాకు మొత్తం నిజం చెప్పు. నిన్ను మోసం చేసిన కుర్రాడెవరు? సురేష్ అది ఎవరి బిడ్డ? సురేష్ ఇప్పుడు నేను పరిస్థితి అర్చన నిన్నే అడుగుతున్నా, నా బిడ్డకి తండ్రి ఎవరు? అసలు ఇదంతా అర్చన, నువ్వు ఎంత పని చేసావు. అర్చన 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 అమ్మా. అర్చన రక్తం. అర్చన సురేష్ రక్తం. కర్చీఫ్ కర్చీఫ్ ఇవ్వు సురేష్. ఏమైంది అర్చనకి? త్వరగా ఇవ్వు. అర్చన ఫస్ట్ అర్చన ఎయిడ్ బాక్స్ తీసుకురండి ఎవరైనా. అర్చన ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి. పురోహితుడు గారు ఒక్క నిమిషం, ఇంకా ఎందుకు రాలేదు? నేను వెళ్ళి చూసొస్తానుండండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏమన్నా కావాలా? అదే, అర్చన ఇంకా మండపానికి రాలేదు, పురోహితుడు గారు అడుగుతున్నారు. ఆహా, నేను ఇప్పుడే తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. జానకి మీరు కూర్చోండి. ఆ పని ఏదో తొందరగా అప్పుడే చేసుకో. తీసుకొస్తాను. తొందరగా పిలవండి. పిలవండి. కూర్చోండి. కూర్చోండి. రండి. థ్యాంక్ యూ డాక్టర్. అక్క డాక్టర్ 10 నిమిషాల్లో వచ్చేస్తారంట. అర్చనకి ఈ గతి పట్టించిన ఆ కుర్రాన్ని నేను విడిచిపెట్టను. ఈ సంగతి నాకు ముందే తెలుసుంటే అరే మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? అరే అర్చనకేమైంది? పెళ్లి వారంతా వెయిట్ చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఏమని చెప్తాం? అర్చనకి స్పృహస్తోంది. బుల్బుల్ బుల్బుల్ మంచినీళ్ళు ఇవ్వు. అర్చన ఈ నీళ్లు తాగు. ఎంత పని చేసావమ్మా. ఇప్పుడు మగ పెళ్లి వారికి నేనే జవాబు చెప్పుకోవాలి. ఏమని చెప్పాలి వాళ్ళకి? నా కూతురు పెళ్లికి ముందే ఛీ! చెప్పు, ఏం చెప్పమంటావు వాళ్ళకి? మాధవ్ గారు మీరు కొంచెం శాంతించండి. పిల్ల వల్ల తప్పు జరిగిపోయింది. దీన్ని మనమే ఎలాగో సరిచేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలనేది నాకు తెలుసు. మనం వాళ్ళందరికీ నిజం ఏమిటో చెప్పేయాలి. ఏం చెప్తావు నువ్వు అందరికి? అదే ఇక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో చెప్పేయాలి. సురేష్ అంత పని చేయకు. సురేష్ సురేష్ ఒక్క నిమిషం ఆగు, నా మాట విను. సురేష్ ఒక్క నిమిషం ఉండు. సురేష్ నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి అందరికీ ఏమని చెప్తావు? అర్చన ప్రెగ్నెంట్ అని చెప్తావా? అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఒక్కసారి మీ మమ్మీ గురించి ఆలోచించు, అర్చన గురించి ఆలోచించు. అందరూ తనని ఎంత దానికి నీచంగా మనం ఏం చూస్తారు. చేస్తాం? మనం నిజాన్ని మార్చలేం కదా. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బయట పెళ్లివారు ఉన్నారు, ఇక్కడ అర్చన ఈ స్థితిలో ఉంది. మనం వాళ్ళందరినీ మోసం చేయకూడదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? జనాలకి తెలియకుండా పోతుందనా? మనం ఎంతగా దాచాలని ప్రయత్నించినా అది మరింత పెద్ద సమస్యగా మారుతుంది. అందుకని సురేష్ ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఒకసారి అర్చన గురించి ఆలోచించు సురేష్. ఇప్పుడే తను ఇంత పెద్ద అఘాయిత్యం చేసుకుంది. తన ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించింది సురేష్. ఇప్పుడు తన అవమానం తట్టుకోగలదా? నాకు తెలుసు సురేష్, ప్రస్తుతం నీకు అబ్బాయి మీద చాలా కోపంగా ఉంది. నీ కోపం రావడం సహజమే. నాకు ఇది కూడా తెలుసు. నువ్వు ఇప్పుడే వెళ్ళి వాడి కార్నర్ పట్టుకుని అర్చన విషయంలో ఎందుకు ఇలా చేశావని అడగాలనుకుంటున్నావు. కానీ ప్లీజ్ సురేష్, ఇక్కడ పరిస్థితిని నన్ను చూసుకోనివ్వు ప్లీజ్. చూడు సురేష్, నా పెళ్లి కూడా చెడిపోయింది కదా. ఈ సిచ్యువేషన్ పూర్తిగా వేరు ప్రజ్ఞ. అక్కడ తప్పంతా మగ పెళ్లివారిది, కానీ ఇక్కడ అర్చనే తప్పు చేసింది. నేనెలా నోరు మూసుకొని ఉండను? ఆ రోజైతే నువ్వు అందరితో అన్నావు కదా, ఆ రోజు జరిగిందని నువ్వు తలవంపులుగా అనుకోవటం లేదని. మరైతే ఇప్పుడు నాకు చెప్పు, నాకు తలవంపులుగా లేదని నేను ఎవరికి చెప్పుకోవాలి? సురేష్, ఇప్పుడు అందరికంటే ఎక్కువగా తలవంపులుగా భావించాల్సింది ఆ కుర్రాడే. మన అర్చన పట్ల తప్పు చేసింది వాడు. అర్చన కేవలం ప్రేమించింది. తన పాప ఆ పిల్లాడితో పెళ్ళైపోయింది అని అనుకుంది, అంతే కదా? అవును అవును సురేష్, అర్చనే స్వయంగా నాకు ఈ విషయం అంతా చెప్పింది. ఆ అబ్బాయి మన అర్చనని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాతే అర్చనతో సంబంధం తెగదింపులు చేసుకున్నాడు. అర్చన చేసింది తప్పే, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ తప్పులో ఆ అబ్బాయికి కూడా సమానంగా భాగం ఉంది సురేష్. అర్చన ప్రేమలో పడింది సురేష్. ప్రేమలో పడినప్పుడు చాలా మంది తప్పులు చేస్తారు, అపోహలు పడతారు. బుల్బుల్ విషయంలో నువ్వు అపోహపడ్డావు, నేను కూడా నీ విషయంలో అపోహపడ్డాను.
ఇతరుల మేలు కోసం చెప్పిన అబద్ధం 100 నిజాలతో సమానమైనది సురేష్. ప్లీజ్ తొందరపడి ఎలాంటి పని చేయకు. ఏం చేయాలన్నా బాగా ఆలోచించి చెయ్యి. నువ్వొక్క తప్పు చేసినా అర్చన మొత్తం జీవితం ఇప్పుడు నాశనం అబద్ధం చెప్పినా తన మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. మన నిజాన్ని కప్పిపుచ్చాలని ఎంతగా ప్రయత్నించినా ఏదో ఒక రోజు అది బయటపడిపోతుంది. రేపు రాబోయే చెడ్డ పేరుకు వదిలేదేదో ఇవాళే రా నీవు. ఆంటీ గారు, చెప్పు సురేష్, సమస్య లేదుగా. కొంచెం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆంటీ అసలు ఏం జరిగిందంటే మీ చేతికి రక్తం ఏంటి? ఆంటీ గారు, అసలు ఏం జరిగిందంటే నీకేమైనా దెబ్బ తగిలిందా? దెబ్బ నాకు కాదు, అర్చనకి తగిలింది ఆంటీ. తను బాత్రూంలో పడిపోయింది ఆంటీ. బాత్రూంలో పడిపోయిందా తను? తలకి బాగా దెబ్బ తగిలింది, రక్తం కూడా వస్తోంది. మేము డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాం, కానీ ఈ పరిస్థితుల్లో పెళ్లి చేయటం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. అర్చన ఇప్పుడు ఎక్కడుంది? నేను ఇప్పుడే వెళ్ళి తనని చూడాలి. ఆంటీ అది నువ్వు అబద్ధం ఎందుకు చెప్పా? ఇప్పుడు తన అర్చనను చూడగానే నిజం ఏమిటో తెలిసిపోతుంది. అప్పుడు ఆంటీ గారు, ఏమైందమ్మా? ఆంటీ గారు అటువైపు కిచెన్, అర్చన ఇటువైపు ఉంది. రండి ఆంటీ. చూడండి తలకి ఎంత దెబ్బ తగిలిందో. తన తల నుంచి చాలా నెత్తురు కారిపోతోంది. అర్చన, అయినా బాత్రూంలో నువ్వు అలా ఎలా పడిపోయావమ్మా? నేల తడిగా ఉంది ఆంటీ గారు, జారి పడిపోయింది. చూడండి ఆంటీ గారు, నాకు తెలుసు 2 కుటుంబాలు చాలా చాలా ఖర్చు పెట్టారు ఈ పెళ్లి కోసం. కానీ అర్చన ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో తనని అక్కడికి తీసుకురావడం బాగుండదు కదా ఆంటీ. అయినా మేము చాలాసార్లు తనని తీసుకురావడానికి ప్రయత్నించాం, కానీ తనకి కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. చూడండి, దీని గురించి మీరేం బెంగపడకండి. ఇలాంటి స్థితిలో మేము తోడుగా ఉండకపోతే ఇంకెవరుంటారు? వదిని గారు, ప్రస్తుత పరిస్థితిలో అర్చన కోలుకోవటం అన్నిటికంటే ముఖ్యం. మనం ఈ పెళ్లి వేరే ముహూర్తంలో కూడా చేయవచ్చు. పైగా ఈ హాల్ సరళ గారిదే కదా? అవును, సరళ గారితే. మరింకే బెంగపడాల్సిన పనే ఉంది. మంచి ముహూర్తం ఎప్పుడు కుదిరితే అప్పుడే మనం మళ్ళీ ఈ హాల్ బుక్ చేసుకోవచ్చు. అన్నీ సర్దుకుంటాయి. నేను ఈ సంగతి మా కుటుంబం వాళ్ళకు కూడా తెలియచేస్తాను. మీరిక్కడే ఉండండి, పిల్లని చూసుకోండి. ఇక నేను ఆ అబ్బాయిని కలుసుకోవాలి. వదినా, ఈరోజు ఆకాష్కి ఎంగేజ్మెంట్. తనెక్కడ ఉంటున్నాడో అన్నయ్యకి తెలిసిపోయింది. నాకెందుకో చాలా భయంగా ఉంది వదినా. లక్కీ మై బాయ్. శృతితో పెళ్ళైన తర్వాత నీ మాట నిజమవుతుంది. నా దగ్గర కుప్పలు కుప్పలుగా డబ్బులుంటాయి. ఓ రింగ్ బ్యూటిఫుల్. ఎంత ఉంటుంది దీనికి? 2 లక్షల, 3 లక్షల? 18,75,000. అంత ఖరీదా? ఎస్. యు నో వాట్ బ్రో, నువ్వు ఇంత పెద్ద సూపర్ స్టార్ ఎలా అయ్యావో తెలిసిందే. బికాజ్ యు ఆర్ సో స్మార్ట్. యు నో వై ఐఎమ్ స్మార్ట్? వై బ్రో? ఎందుకంటే నేను డబ్బుని ఎంతగానో ప్రేమిస్తాను. ఇప్పుడు నువ్వు కూడా స్మార్ట్ అయిపోతున్నావు. ఇంత పెద్ద కోటీశ్వరుడి కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నావు. ఈ పెళ్ళైతే నీ లైఫ్ సెటిల్ అయినట్టే. చూడు ఆకాష్, నీ కుటుంబం అంతా ఇక్కడుంది. మొత్తం సిటీ అంతా నీ పెళ్లికొచ్చింది. నువ్వేమో పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు ఎందుకలా మొహం చిన్నబుచ్చుకుంటున్నావు? గర్ల్ ఫ్రెండ్ ఏమైనా గుర్తొచ్చిందా? లేదు బ్రో. దెన్ నాట్ ఎట్ ఆల్. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తను రావడం చూస్తున్నాను. చూడలా
ఒకటి చెప్పనా అన్నయ్య, నేను మా మమ్మీ ఎవరినైనా చూసి పిచ్చెక్కిపోయామంటే అది నీ గర్ల్ ఫ్రెండే. వాట్ ఏ చాయిస్ యార్. బట్ యు నో వై ఐ లైక్ హర్ సో మచ్? వై బ్రో? ఎందుకంటే తను అచ్చం నాలాంటిదే. తనకు కూడా డబ్బంటే చెప్పలేనంత ప్రేమ. వచ్చింది ఆడపెళ్లి వాళ్ళ తరఫునైనా చూడు తనకి ఎంత ఇంపార్టెన్సో. అసలు తను స్పెషాలిటీ ఏంటో తెలుసా? తనకి పాపులారిటీని డబ్బుగా మార్చుకోవడం బాగా తెలుసు. ఒకసారి కలిసి వస్తాను. వెళ్ళు. మొత్తానికి మీ అబ్బాయి పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషం. దాంతో ఇప్పుడు మనకి లంక బిందెలు దొరికినట్టే అనుకోండి. నీకీ దురాశ ఎప్పుడు పోతుందో. మన దగ్గరే ఎంతో డబ్బుంది, దేనికి మనకి లోటు లేదు. అయినా కూడా నువ్వేమో. అరే ఆ డబ్బంతా అభిదే కదా, మనదెందుకు అవుతుంది? మనకేమో తను కొంచెం కొంచెంగా పాకెట్ మనీలా ఇస్తుంటాడు. నువ్వు మరీను. తను మనకి ఎప్పుడైనా ఏదైనా లోటు చేశాడా? ఎప్పుడైనా దేనికైనా వద్దన్నాడా? ఎప్పుడు వద్దండమేముంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. నేను కోరుకుంటాను నా దగ్గర బోల్డన్ని డబ్బులుండాలని. నాకు ఇష్టం వచ్చినట్టు బోల్డన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని కోరుకుంటాను. నువ్వే ఖర్చు పెట్టేది. నన్ను రెచ్చగొట్టకండి. డబ్బులు ఖర్చు చేయాలంటే ముందు అవి సంపాదించాలి. మీకా పని పాట లేదు, పనికిమాలిన కబుర్లు. వెళ్ళండి, అక్కడ అతిథులంతా ఎదురు చూస్తున్నారు. నన్ను గిఫ్ట్ లెక్క పెట్టుకోనివ్వండి. ప్రాణాలు తినేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి, దారి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. సారీ ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ మేడం, నన్ను ఒక్కసారి మాట్లాడనివ్వండి ప్లీజ్ ప్లీజ్. చూడు బాబు, నేను కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి వీలు. ప్లీజ్ బాబు, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నన్ను కొంచెం ఆకాష్ని కలవనివ్వండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఆకాష్ని కలవాలి ప్లీజ్. లోపల ఆకాష్ గారి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు కలవడం కుదరదు. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. అసలు ఆకాష్కి ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? తను మా చెల్లిని మోసం చేశాడు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడా? నేను ఎంగేజ్మెంట్ జరగనివ్వను. మీరు గేట్ తీయండి. లలిత్ లలిత్, మీరు దయచేసి గేట్ తెరవండి ప్లీజ్. తనేం చెప్తున్నాడు విన్నావా? తన చెల్లెల్ని ఆకాష్ మోసం చేశాడట. కానివ్వండి, కవర్ చేద్దాం. చాలులే, చాలా బాగా చెప్పావు. ఇదేం కొత్త కాదు, చాలా పాత నాటకం. ఇలాంటి చాలా చూసాం. డబ్బు గల అబ్బాయి, నిరుపేద అమ్మాయి. అరే చూస్తుంటే తన చెల్లి పేరు చెప్పి చాలా పెద్ద మొత్తం పొందడానికి వచ్చినట్టున్నాడు. తను కోపంలో మరీ అందంగా కనిపిస్తున్నావు. నువ్వు కూడా ఈ మధ్య చాలా అందంగా కనిపిస్తున్నావు. అయితే నీ ప్లానింగ్ ఏంటి? వెళ్దాం పదా. జస్ట్ 2 of us, కేవలం మన ఇద్దరమే. జరగబోయేది నీ తమ్ముడు పెళ్లి. నేను నువ్వేదో చాలా రెస్పాన్సిబుల్ మనిషి అనుకున్నా. ఓ, ఎక్కడైనా రాసుందా నాలాంటి రెస్పాన్సిబుల్ అన్నయ్య నీలాంటి హాట్ మోడల్ ని ప్రేమించకూడదని? మరీ అంత స్మార్ట్ అనుకోకు. నన్ను గనక మీ ఫ్యామిలీ ఎవరైనా నీతో చూసారంటే నువ్వే ప్రాబ్లమ్స్ లో పడతావు. యు థింక్ సో? yes of course. యు హావ్ నో ఐడియా. నానమ్మ పిలుస్తుంది. నాన్నమ్మ పిలుస్తుందా? నానమ్మా, అభి, జరుగుతున్నది నీ తమ్ముడు ఎంగేజ్మెంట్. నువ్వేంటి అలా మాయమైపోయావు? ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఏంటో చెప్పు. చేయాల్సిందంతా నువ్వే చెయ్యాలి. ఏ విషయంలో? నీ లైఫ్ విషయంలో. ఎవరైనా అమ్మాయి గాని నచ్చిందా? బా నాన్నమ్మా, ఏంటి నువ్వు? చూడు నాన్న, నేనేమి నీకు అడ్డు చెప్పనులే. ఆ అమ్మాయి ఆర్టిస్ట్ అయినా మోడల్ అయినా నేను కాదన్ను. చూడు నాన్న, నీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి నాకు కూడా నచ్చినట్టే. ఈ కాలపు అమ్మాయిల అబ్బాయిలు పెళ్లి లాంటి చెడు పనులు చేయకూడదు నానమ్మా. సరే నానమ్మా, నేను బుద్ధిగా నీ మాట విని పెళ్లి చేసుకోవాలనుకున్నానే అనుకో. కానీ నేను ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తను కూడా పెళ్లికి ఒప్పుకోవాలి కదా. ఏమంటావు? అవునా? ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకొని తీరుతుంది. అదే జరుగుతుంది. అరే అఫ్ కోర్స్ నానమ్మా, జరుగుతుంది. ఈ రోజు ఆకాష్ ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది. పదనమ్మా. చూడు, నువ్వేం కంగారు పడుకో అర్చన. నేను అందరికీ వివరించాను, ఎవరు నిన్ను వేలెత్తి చూపించరు. ఇక మీ అన్నయ్య సంగతి అంటావా? ఈ లోకంలో ఏదైనా మారిపోవచ్చు, కానీ నీ మీద మీ అన్నయ్యకున్న ప్రేమ మాత్రం మారనే మారదు. నువ్వేమనుకుంటున్నావు? నీ వల్లే ఈ పెళ్లి చెడిపోయిందని, మగ పెళ్లి వాళ్ళు వెళ్లిపోయారు అని మీ అన్నయ్య అనుకుంటున్నాడనా?
లేదర్చన, మీ అన్నయ్యకి అసలు ఎందుకు కోపం వచ్చిందంటే తన అర్చనకి ఎవరైనా ఎంత అన్యాయం ఎలా చెయ్యగలరు అని, తన చెల్లెల్ని ఎందుకింత బాధ పెట్టారు అని. నువ్వు మీ అన్నయ్య మీద నమ్మకం ఉంచర్చన. మేము కేవలం ఎదురింటి వాళ్ళ మా కోసమే తను ఎంత చేస్తున్నాడు. మరి తన చెల్లెల కోసం లోకాన్ని ఎదురిస్తాడు మీ అన్నయ్య. నువ్వే చూస్తూ ఉండు, నీ హక్కుని తప్పకుండా నీకు దక్కేలా చేస్తాడు.